ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. శరణమ రణమ అంటూ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ పక్కా ప్లాన్తో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీలు సరికొత్త జోష్తో తాము సిద్ధమంటూ కథన రంగంలోకి అడిగేశాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్ కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. వైఎస్ షర్మిల పార్టీ చీఫ్గా ప్రకటించిన నాటి నుంచి దూకుడుగా ముందుకెళ్తోంది. తెలంగాణ ఎన్నికల్లో అమలు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో మాదిరిగా అటు ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ పక్కా హామీలంటూ ఇటీవల విడుదల చేసింది. తాము ఎన్నికల్లో గెలిస్తే ఇవి పక్కాగా అమలు చేస్తామంటూ ఖార్గే సైతం ప్రకటించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మొన్నటి వరకు షర్మిల పోటీలో ఉండరు అని ప్రచారం జరిగినప్పటికీ ఆ తరువాత పోటీలో ఉంటారంటూ క్లారిటీ వచ్చింది. ఆమె కడప ఎంపీ బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం కూడా పలు సూచనలు చేసినట్టు సమాచారం. కడప పోటీ చేయాలని టీడీ సభ్యులు షర్మిలను కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే షర్మిల అభిప్రాయాన్ని బట్టి పార్టీ అధిష్టానం డిసైడ్ చేయనున్నట్టు పేర్కొంటున్నారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టు ప్రకటించే అవకాశం ఉండటంతో షర్మిల పోటీపై ఉత్కంఠ నెలకొంది.